నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం. ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా వెల్లడి. గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మహేష్ హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఫైర్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. స్థానిక 57వ డివిజన్ మంగళదాస్ నగర్ 2వ లైన్లోని నగరపాలక సంస్థ పాఠశాలలో 60 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ పఠాన్ రిహానా ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాయని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యా వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేసి నూతన విద్యా విధానానికి బాటలు వేస్తున్నారని చెప్పారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. మంగళదాస్ నగర్లో నాడు నేడు కింద 5 గదులు నిర్మించడం జరిగింది. అంటే పిల్లలు చదువు ముఖ్యం. ఎవరైనా సరే, ఏ కులమైనా ఎవరైనా సరే పిల్లలు బాగా చదివితే రాబోయే తరాలకి, రాబోయే తరానికి వాళ్ళ ఇంట్లో భవిష్యత్తులో మారిపోతుంది. అందుకనే ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నా, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా సరే పిల్లల్ని చదివించాలి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా శ్రద్ధ తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక మార్పు కావాలని చెప్పేసి ఆయన ఎంతో దీంతో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దానికి సంబంధించి అమ్మఒడి కానివ్వండి, అన్ని విధాలు కూడా చదువు గురించి ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని బాగా చదివించాలని, వాళ్ళని బాగా చైతన్యవంతులు చేసే విధంగా ఆ తల్లిని కూడా పూనుకోవాలని చెప్పేసి అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడినందుకు మీరు కూడా ఆయన సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక చింతన ద్వారానే మానవ సమాజ వికాసం సాధ్యమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. దేవుని పూజించడం ద్వారా చక్కటి ఏకాగ్రత, మంచి నడవడిక అలవడుతుందని చెప్పారు. దేవుని ఆశీస్సులు ఉంటే ఏ కార్యక్రమమైనా దిగ్విజయం కలుగుతుందని చెప్పారు. స్థానిక సంగడిగుంట మంత్రివారి వీధిలో నూతనంగా నిర్మించిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, జనసేన పార్టీ నాయకులు జనబోయిన శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ముస్తఫా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. సంగడిగుంట మంత్రివారి వీధి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో సంగడిగుంట మంత్రివారి వీధి యందు నూతనంగా నిర్మించబడిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని వినాయకుల ఆలయం ఈరోజు కొత్తగా ప్రారంభించబడింది. ఎవరైనా సరే భగవంతుడి మీద భక్తి ఉంటే అతను చాలా చాలా మంచివాడవుతాడు అనేది. ఎందుకంటే భగవంతుడు భయం కావాలి. ఆ భయం ఉన్నప్పుడు ఏ తప్పు చేయడానికి కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతుంటారు. లేదు భగవంతుడి వెళ్ళాలని కూడా పరిశుభ్రంగా ఉండాలి ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు అని చెప్పి కూడా, అంటే భగవంతుడి పేరు విన్నగానే చెప్పగానే కొద్దిగా భయం అనేది ప్రతి మానవులో ఉంటుంది. అందుకని మనం ఏది అడిగినా ఏది కావాలన్నా కూడా ఆ భగవంతుని వేడుకొని భగవంతుడి దగ్గర అడుక్కుంటే తప్పకుండా ఆయన ప్రసాదిస్తాడు. మనిషి అన్న తర్వాత కష్టాలు బాధ అన్నీ వస్తుంటాయి. ఇవన్నీ తీర్చే వ్యక్తి ఎవరంటే భగవంతుడు. మనుషులు ఎవరు తీర్చలేడు. ఒకవేళ మనిషి ఏదన్నా 10,000 ఇస్తే 10,000 ఇచ్చారని చెప్పి 10 సార్లు చెప్పుకుంటాడు. కానీ ఆ భగవంతుడు ఇస్తే కొన్ని కోట్ల లక్షల రూపాయలు ఇస్తాడు, ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థించు, భగవంతుని ముందుకెళ్తే దానివల్ల మనం ఎంతో ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిటీ సభ్యులకు సంబంధించి అందరూ కలిసి ఈరోజు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా చల్లగా చూడాలని. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు కానీ 10 మందికి సేవ చేసినప్పుడు కానీ ఆ భగవంతుడు ఆశలు తప్పకుంటే అదే ఈరోజు వీరంతా కమిటీ సభ్యులందరూ కలిసి
మరి ఈరోజు ఆలయ నిర్మాణం చేపట్టినందుకు వాళ్ళని అభినందన చేస్తూ ఎప్పుడు ప్రతి ఒక్కరు ఏ కులమైనా ఏ మతమైనా భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని ప్రార్థిస్తూ భయభక్తులతో ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నా. మన గుంటూరు వన్ టౌన్లో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని, అంటే విగ్రహం కాదు, గుడినే, పాత గుడిని ఇక్కడ కొంతమంది పెద్దలందరూ కలిసి దాన్ని కొత్త గుడిగా తయారు చేయటం, అందరికీ భగవంతుడు ఆశీస్సులు అందే విధంగా ఈ ప్రాంతవాసులకి, గుంటూరు నగరవాసులకి అందరికి కూడా ఈ యొక్క భగవంతుడు ఆశీస్సులు అందే విధంగా కూడా ఈ గుడిని పునఃప్రతిష్ఠించడం చాలా ఆనందదాయకం. వారికి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా మా అభినందనలు. అట్లానే ఇటువంటి మంచి ప్రోగ్రాంలో మాకు కూడా అవకాశం కల్పించి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు కూడా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు మన గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కలగాలని మరొకసారి కోరుకుంటూ నమస్కారంతో సెలవు తీసుకుంటా ఉన్నాం. సంగనగుంట మంత్రివారి నందు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ ఆలయము నిర్మాణం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దల ముస్తాఫా గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా పెద్దలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సులభంగా డబ్బు సంపాదించాలనో అత్యాశతో యువతకు గంజాయి ఆదాయ వనరుగా మారిందని గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మహేష్ తెలిపారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు నగరానికి చెందిన షేక్ జబీరుల్లాను అరెస్ట్ చేసి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానిక తాలూకా సెంటర్లోని గుంటూరు నగరం వన్ టౌన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ మహేష్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాల గురించి విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక బీఆర్ స్టేడియం వద్ద అక్రమంగా గంజాయి కలిగి ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. వీటి విలువ 63,000 ఉంటుందని వివరించారు. నిందితుడిని స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియా ఎదుట హాజరుపరిచారు. సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్నపూర్ణ, మణికంఠ, రమేష్, నారాయణస్వామి, షరీఫ్, శ్రీనివాసరావు, పోతురాజు, లక్ష్మణరావు, కోటేశ్వరరావు, హనుమ, ఏడుకొండలు పాల్గొన్నారు. మా గుంటూరు సబ్ టీము కంబైన్డ్గా ఆపరేషన్స్లో భాగంగా ఈ గంజాయి మీద డ్రైవ్ నిరంతరంగా ఒక సమాచారం మీద కొద్ది కాలంగా వర్కౌట్ చేస్తుంటే ఈ షేక్ జబీరుల్లా అనే అతను ఈ గుంటూరు వాస్తవుడు. ఇతను ఏంటంటే ఓన్ 2 వీలర్ మీద వెళ్ళి జీకేవీది అని ఉంది, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకొచ్చి గంజా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటుంటాడు అనమాట. ఆ ప్రక్రియలో 5.3 కేజెస్ పట్టుకున్నాము. ఒక వెహికల్ కూడా ఉన్నాం. టోటల్ వర్త్ 63,000. ఇక్కడ ఈ గాంజా అనేది కంప్లీట్ బ్యాండ్ ప్రోడక్ట్. శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. దీన్ని ఈ యొక్క ట్రయల్ కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో శిక్షలు కూడా ఉంటాయి. 10 సంవత్సరాల పైనే పడే పరిస్థితులు ఉంటాయి. విషయం ఏంటంటే ఈ స్టూడెంట్స్ కమ్యూనిటీని కానీ కొద్దిగా ఈ బ్యాడ్ అసోసియేషన్ ఉన్న కమ్యూనిటీని కానీ టార్గెట్ చేసి ఈ లీవ్స్ని ఇవ్వటం, ఈ యొక్క చెడు నడిచే యువత కోసం ఈ గంజా అనేది సప్లై చేయటం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక ఆర్గనైజ్డ్గా ఉండదు. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడి నుంచో తెచ్చుకొని ఒకరి ద్వారా తెచ్చుకొని ఇట్లా రహస్యంగా అమ్ముకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ రూట్ కాజు అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి గాంజా అనేది ప్రమాదం ఏ విధంగా వాడితే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయి రుగ్మతలోనే యువత అంతా కూడా ఆరోగ్యం అంతా క్షీణించి చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ కూడా ఈ డ్రగ్ దొరక సకాలంలో సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద అందరికీ సమాజ బాధ్యత. ఎందుకంటే పేరెంట్స్ కూడా, ఈ స్కూల్ యాజమాన్యం కానీ కాలేజీ యాజమాన్యం కూడా ఇలాంటి ఏమైనా జరుగుతున్నాయి అనేది చూసుకొని ఎప్పుడు నిరంతరం నిఘా, ఇది ఒక పోలీస్ అనే కాకుండా ఒక సబ్బనే కాకుండా ప్రతి వాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా ఉండి ఈ గంజా అనే సమస్యని మొత్తానికి అరికట్టడానికి మన వంతు కృషి చేయాలి. మరి ఇందులో భాగంగా కూడా రేపు 26న యాంటీ డ్రగ్ డే అనేది, దాని మీద కూడా ఒక సెమినార్ అవి కూడా మేము ఎక్కడ కాలేజీల్లో అట్లా చెప్పి ర్యాలీస్ కూడా చేసి సభ తరఫున కూడా అంతా చేస్తున్నాం. మరి క్వాంటిటీ తక్కువైనా కూడా దీని ఇంపాక్ట్
చాలా ప్రమాదం స్థాయిలో ఉంటుంది. అంటే ఈ చేసే ఈ గంజా అమ్మే వాళ్ళ ఏంటంటే తక్కువగా అమ్ముకునే డబ్బు ఎక్కువగా ప్రలోభాలకి లోనై డబ్బు సంపాదించే విషయంలో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. కానీ అది అమ్మిన తర్వాత తీసుకుని కన్జ్యూమ్ చేసిన యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. యువత ఆరోగ్యం క్షీణించి చనిపోయిన సందర్భాలు కొల్లలుగా ఉన్నాయి. సో ఆ విషయంగా కూడా మేము దయచేసి ఎక్కడన్నా ఇలాంటి సమాచారం ఉంటే పోలీస్కి చెప్పచ్చు. ఆ చెప్పిన ఇన్ఫార్మెంట్ యొక్క విషయాన్ని గోప్యంగా ఉంచుతాం. మరి దీని పట్టుబడితే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది, 10 సంవత్సరాల పైనే ఉంటుంది. ఈజీగా బయటపడటం అనేది జరగదు. దయచేసి ఈ విషయాల్లో రిసార్ట్ అవ్వద్దు. ఎందుకంటే తక్కువగా డబ్బు వస్తుంది, తొందరగా షార్ట్ కట్లో సంపాదించాలనేది ఈ మార్గాన్ని ఎన్నుకోవటం అది తప్పు. సో అందరూ కూడా ఏదైనా సమాచారం మాకు ఇస్తే మేము తప్పకుండా పట్టుకుంటాము. ఇంకా ఎక్కడెక్కడ ఉన్న విషయాల్లో కూడా మేము ఇంకా సమాచారం సేకరించి ఇంకా కొద్దిగా గట్టిగా ఎన్ఫోర్స్ చేయాలని అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అంతా బోటకమని మండిపడ్డారు. 3 ఏళ్లుగా ముఖ్యమంత్రి ప్రజలు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుంటూరులోని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం తన అధికారం మొత్తాన్ని ఉపయోగించిందని ఆరోపించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. జూలై 15వ తేదీ నాటికి గుంతలు లేని రహదారిని చూపించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. అగ్నిపథ్పై రాజకీయ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. యువతకు అద్భుతమైన అవకాశాలు అగ్నిపథ్ ద్వారా లభిస్తాయని అన్నారు. వెంకయ్యనాయుడుపై రాష్ట్రంలో చాలామందికి అకస్మాత్తుగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కాలేదన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ్ల వెంకటేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్ పాల్గొన్నారు. 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో ఎంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారో మనకు అర్థమవుతుంది. ఇటీవల గడప గడపకు ప్రభుత్వం అనే ఒక నిదానంతో ఆ ప్రజాప్రతినిధులు వెళ్తుంటే ప్రతి చోట పేదలు నిలదీస్తుంటే వాళ్ళ అకౌంట్లలో వెయ్యని సొమ్ముని వేసినట్టు చూపుతుంటే ప్రతి చోట అడ్డంకులు సృష్టిస్తూ ప్రజలు నిలదీస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఈ రకమైన వీటికి పాల్పడుతూ మేము గెలుస్తామని చెప్తున్నారు. సరే, ఎన్నిక అవుతోంది, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రతి చోట మా ఏజెంట్లను బయటికి తరిమేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు. సరే, రిజల్ట్స్ ఎలా వస్తాయనేది ప్రజలు గమనిస్తున్నారు. అయితే ప్రజలు ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు చెప్తున్న సంక్షేమం, వీళ్ళు చేస్తామని చెప్తున్న అభివృద్ధి ఇవన్నీ బూటకం. మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు పూర్వాశ్రమంలో వాళ్ళకి తెలిసిన గోకర్ణ విద్యలు ఏమున్నాయో వాటిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద పెద్ద దృష్టి పెట్టి ఆయన నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనేక వాటి మీద, రోడ్ల మీద కూడా మొదట్లో ఆయన ముఖ్యమంత్రి అవుతూనే సమీక్ష చేశారు. చేసి రహదారుల్ని మేము అద్దంలా మారుస్తామన్నారు. మొదట 2019 జూన్లో సమీక్ష చేశారు, నిజం అనుకున్నాం. మళ్ళా 2014 నవంబర్ 3వ తేదీన పెద్ద ఎత్తున సమీక్ష చేశారు. సమీక్ష చేసి మొత్తం మీరు లిస్టు తీయండి, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి అన్నాడు ఆయన. మంచిదన్నాం. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి రహదారుల మీద అన్నారు. ఇంత పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహిస్తుంటే మరి ఒక్క గుంత పూడ్చకపోవడానికి ఏంటి కారణం ఏంటి? ఒక అడుగు కొత్తగా రహదారిని నిర్మాణం చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే ఇవన్నీ ఉత్తుత్తి బట్టలు నొక్కినట్టుగా ఉత్తుత్తి సమీక్షా సమావేశాలేనా, ఉత్తుత్తి మీడియా కోసం చేస్తున్న కార్యక్రమాలేనా? నిజంగా చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రి గారికి మరి నిజంగా చిత్తశుద్ధి అయితే ఈ రాష్ట్రానికి అధినేతగా ఆయన ఏ చెప్తే అది వేదంగా నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు పనులు ముందుకు సాగట్లా? లేదా అధికారులను ప్రతి 3 నెలలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా, మీరు వెళ్ళండి,
ప్రణాళికాబద్ధంగా రోడ్లు నిర్మించండి, యాక్షన్ ప్లాన్ తయారు చేయండి, రోడ్లను అద్దంలాగా తయారు చేయండి అని మీరు చెప్తుంటే ఆ సంబంధిత శాఖ అధికారులు ఎందుకు స్పందించట్లేదో అర్థం కాదు. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ శత జయంతి మహోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్థానిక ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం వైభవపేతంగా శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి 20 నదుల పుణ్య జలాలతో అభిషేకం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. వైసీపీ ప్రభుత్వం దుల్హాన్ పథకాన్ని రద్దు చేయడం దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు చేసిన తప్పులే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు జగన్ కపట బుద్ధి తెలుసుకోవాలన్నారు. సామాజికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అణగారిన వర్గాలకు అనేక పథకాలు అమలు చేసి కాంగ్రెస్ అండగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే జాతీయ పార్టీల ద్వారానే సాధ్యమని, ప్రాంతీయ పార్టీల వల్ల ఉపయోగం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. లేకపోతే దిగిపోవాలని స్పష్టం చేశారు. ముస్లింలకు 5% రిజర్వేషన్లు వ్యతిరేకించిన ఆర్ కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని ముస్లిం సమాజం వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. దుల్హాన్ పథకానికి 1,00,000 ఇస్తామని చెప్పిన జగన్ చివరికి మాట తప్పారని చెప్పారు. జగన్ మాయ నుంచి ముస్లిం మైనార్టీలు బయటకు రావాలన్నారు. వడ్డీ లేని రుణాలు ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. విదేశీ విద్య అతీగతి లేదన్నారు. బీజేపీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం దారుణమని ఆక్షేపించారు. చంద్రబాబు జగన్ పుణ్యాన ఏపీకి రాజధాని లేకుండా పోయిందని అన్నారు. మహానేత వారసుడు జగన్ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వర్రావు, షేక్ ఉస్మాన్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా రాష్ట్రపతి క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఏ విధంగా బలపరుస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి బి టీం అంటంలో ఎటువంటి సందేహం లేదు అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లుకి మీరు వ్యతిరేకించినట్టుగైతే ప్రత్యేక హోదా వచ్చి ఉండేది, పోలవరం పూర్తయి ఉండేది, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నెత్తి ఉండేవాళ్ళు కాదు. నరేంద్ర మోడీ మిత్రులు అదాని, అంబారికి గంగవరం పోర్టు కానీ, నెల్లూరు పోర్టు కానీ, ఈ విద్యుత్ ఎనర్జీ కాంట్రాక్టులు కూడా నరేంద్ర మోడీ మిత్రులు కూడా వచ్చి ఉండేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే మిత్రులారా, మైనార్టీ సోదరులారా, మేలుకోండి. ఎన్నాళ్ళు ఈ వంచంతో బతుకుతారు? ఎన్నాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి ఊడికలు చేసేటటువంటి వ్యక్తిగా అండగా ఉంటారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ విధమైనటువంటి ఆలోచన చేయని రోజున ఈ రాష్ట్రంలో మైనార్టీలు, దళితులు, క్రిస్టియన్లు, ఎస్సీలు తమ జీవితం దుర్లభం అయ్యేటటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. మేలుకోండి. మోడీకి అండగా ఉండి మోడీ కాళ్ళ దగ్గర దండం పెట్టే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారో, దుల్హన్ పథకాలు కానీ మైనార్టీలకి, ఎస్సీలకి, బీసీలకి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా కేవలం కార్పొరేట్లకి దోచిపెట్టేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారో, లేదా లౌకికవాదంతో మీకోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారో మైనార్టీ సోదరులు ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట తప్పను మనం తిప్పననేటటువంటి రాజశేఖర్ రెడ్డి వారసుడివి కాదు, రాజకీయ వారసుడు కాదు. నువ్వు
నువ్వు కేవలం ఆస్తికి మాత్రమే వారసుడివి. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు తప్పు జరిగి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వు కానీ ఇవాళ మీరు కాంగ్రెస్, మీరు తినే ప్రతి మెతుక మీద కాంగ్రెస్ అక్షరం రాస్తుందనేది మర్చిపోమాక జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో ఇలాగా ఉంటుంది అనుకోమాకండి. కాంగ్రెస్కి మంచి రోజులు వచ్చిన రోజుల్లో మీ దగ్గర నుంచి తగిన జవాబు తప్పకుండా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదో ఎలక్షన్ గెలిచాను, బీజేపీ నాకు అండగా ఉందని చెప్పి అనుకున్నావు, నీకు అండగా లేరు. ఇవాళ తల్లి చెల్లి రోడ్డు మీద పడి నీ పార్టీ కూడా రాజీనామా ఇచ్చి నేను విమర్శించే స్థాయికి వచ్చారు. నీ బాబాయ్ హత్య, వివేకానంద హత్య ఇంతవరకు మీరు తేల్చలేకపోతారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అతను తేల్చలేకపోయాడు. అతను కూడా ప్రజలు పొరలో పెట్టి రాజధాని భ్రమ కల్పించి అనేక రకాల తప్పులు చేయడం జరిగింది. ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజలకు ఒరగట్టిందని ఏమీ చేసేది లేదు, ప్రాంతీయ జరిగేది లేదు. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వాన ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకున్నారు ప్రజలు. దాన్ని చూసి వారలేక సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెట్టి అనేక మరి వారి ఓపికని పరీక్షించారు. అవి ఏమీ లేవు దాంట్లో కేసుల్లో. వాళ్ళే చెప్పారు ఏమీ లేదు, మిమ్మల్ని విచారించడము, మీరు ఓపిక ఉండాలని చెప్పని. ఈ విధంగా ప్రజల మీద కక్ష, ప్రతిపక్షాల మీద, రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కక్ష పట్టి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. మోడీ కూడా ప్రజలు బలహీనపడ్డాడు. రైతుల యొక్క సమస్య ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా మరి మొన్న చూసాం అగ్నిపథ్ అని చెప్పే పథకంలో నిరుద్యోగ సమస్యతో ప్రజలు అటు బీహార్లో కానీ ఇక్కడ పక్క సికింద్రాబాద్ కానీ వారి యొక్క మనోవేదనని ఆ విధంగా చూపించారు. అలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అసంతృప్తి ప్రబలింది. కాంగ్రెస్ పార్టీ ఒకటే వీటన్నిటికి పరిష్కారం అని చెప్పని మనవి చేసుకుంటూ అన్ని ఏ పథకం అయితే నువ్వు పెట్టావో ఆ పథకాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేకపోతే దిగిపో, దండం పెట్టి నేను చేయలేకపోతా అని చెప్పని. చేస్తానని ఎక్కావు, చేయలేకపోతే దిగిపో, మరో ఎలక్షన్ అడిగావు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సంక్షోభం పేరుతో సంక్షేమ పథకాలకు కోత విధించడం దుర్మార్గమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని మండిపడ్డారు. దుల్హాన్ పథకం ఎందుకు ఆపారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను సలహాదారు నడిపిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్తగా పాలన సాగిస్తున్నారే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదని వ్యాఖ్యానించారు. జగనన్న విదేశీ విద్య దీవెన పథకం నిలిచిపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా చెప్పుకున్న సీఎం ఇప్పుడు ఆ హామీలకు తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరి, బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఒక మార్పు కోసం ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తుంది. ఆ మార్పు కోసమే రాజకీయాలు చేస్తున్నాం. మేము మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు రోజు అన్నట్లుగా జనం మమ్మల్ని ఆదరించకపోయినప్పటికీ కూడా మేము ఈ రాష్ట్రం మారాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన విధానం మారాలి, రాష్ట్రం బాగుపడాలి. ఒక ప్రభుత్వం అంటే ప్రజలకి మేలు చేసే విధంగా, ప్రజల కోసం, ప్రజల కొరకు అన్నట్లు ఉండాలి. కానీ రాజకీయ పార్టీ కోసం, మా కోసం, మేము సంపాదించుకోవడం కోసం అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న దాన్ని గమనించండి అని మాత్రమే మేము ప్రజలను కోరుతున్నాం. 3 సంవత్సరాల క్రితం ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా మాట్లాడాడు, లేదు ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు ఆ మేనిఫెస్టోని పెట్టుకుని ఏ విధంగా జనాన్ని నమ్మించాడు, అసెంబ్లీ వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, తండ్రి చనిపోయిన బిడ్డని నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి జనాలకు ముద్దులు పెడుతూ ఏ విధంగా తిరిగాడు. ఆ రోజున ఏం చెప్పాడు, ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు. ఆ రోజు నవరత్నాలు అన్నాడు, అసలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తానన్నాడు, మేము ఇచ్చిన పథకాలతో దేశం మొత్తం మా వైపు చూస్తుందన్నాడు, మా పథకాలనే రిమైనింగ్ రాష్ట్రాలన్నీ కూడా కాపీ కొడుతున్నాయని చెప్పాడు. మరి ఈ రోజున అదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడనేది చూస్తాం. మేము కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూసి గమనించండి అని చెప్పి మాత్రం మేము కోరుతున్నాం. ఆ రోజున అమ్మఒడి అన్నావు,
అసలు ఆ పథకం యొక్క విలువేంటో, ఆ పథకం ఎందుకు పెట్టావో నీకు తెలియదు. ఎన్నికల మేనిఫెస్టోలో వెళ్తూ జగన్ మీ బిడ్డ ఇచ్చిన మాట తప్పడు, ఎలక్షన్లో ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట చెప్పను అని చెప్పేసి ఆ రోజున ప్రగల్భాలు కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చేస్తున్నాడో గమనించండి అని చెప్పి కోరుతున్నాం. టోపీ పెట్టుకున్నాడు, వాళ్ళ ఆచారంగా తను కప్పుకున్నాడు. ముస్లిం అక్కలారా చెల్లెలారా మీ అందరికీ మాటిస్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న 50,000 కాదు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి, పెళ్లి రోజున 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇది జగనన్న మాట అని చెప్పినటువంటి ఈ జగన్ గారు 3 సంవత్సరాల నుంచి ఒక్క ముస్లిం కుటుంబానికి నువ్వన్న సంధాన 1,00,000 రూపాయలు ఇచ్చావా అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. ప్రజలు కూడా గమనించండి అని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నాం. 3 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ముస్లిం సోదరుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇవాళ నీ ప్రభుత్వ ప్లేటర్ చేత మాకు బడ్జెట్ లేదు, అందుకని మేము ఇవ్వలేకపోతున్నామని ఒక నిస్సిగ్గుగా ఒక మాట చెప్పించారంటే మరి నువ్వు పలికే మాటలు ఎట్టుకొని నీ బిడ్డ మాట ఇస్తే తప్పడని చెప్పినటువంటి ఆ బిడ్డ, ఆ జగన్ అనే బిడ్డ ఇవాళ ఏమి మాట్లాడతాడు, ఆ జనానికి ఏం సమాధానం చెప్తాడు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వెల్లడి. గంజాయి అమ్మకాలపై కఠిన చర్యలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ మహేష్ హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఫైర్. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.